అక్కడ ఇసుక నుంచి బంగారం తీస్తున్నారు. ఎంత తవ్వినా తరగనంత ఇసుక అక్కడ ఉంది. కొందరికి అది గోల్డ్ మైన్. ఆ ఖనిజ గని మీద అనేక మంది కళ్ళున్నా బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన పాత కాంట్రాక్టర్ల ఆధిపత్యమే కొనసాగుతోందిట. అధికారం మారినా మళ్లీ మళ్లీ వాళ్ళకే అవకాశం దక్కుతోందిట. ఆ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నా వారు కూడా ఒకప్పుడు ఆ పార్టీనే. ఎక్కడా లేంది అక్కడే ఎందుకు ఇలా జరుగుతోంది ఒకసారి చూసేయండి. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 15 నెలలుగా ఇసుక ర్యాంపులకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వచ్చింది. భద్రాద్రి జిల్లాలో ఉన్న 17 ఇసుక ర్యాంపులను ఈ మధ్య ఓ మంత్రి అనుచరులకు ఇచ్చారు. కొత్త ఇసుక పాలసీని ప్రకటిస్తున్నామని తర్వాత వాటిని రద్దు చేశారు. 17 ఇసుక ర్యాంపులనైతే రద్దు చేశారు, కానీ ఓ 4 ఇసుక ర్యాంపులను మాత్రం పాత కాంట్రాక్టర్లకు, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారికే ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారో ఏమో గానీ ఓ ఇసుక ర్యాంపు విషయంలో మాత్రం వివాదం కొనసాగుతోంది. మణుగూరులోని అన్నారం ర్యాంపు దగ్గర ఇదివరకే ఇసుకను డంపు చేశారు. అలా డంపు చేసిన ఇసుక పేరుతో గోదావరిలో ఇసుకను కూడా తోడేస్తున్నారు. అయితే ఆ ఇసుక ర్యాంపు ఏరికోరి మాజీ మంత్రి ముఖ్య అనుచరుడైన ఓ కాంట్రాక్టర్ చేతిలో పెట్టారు. ఇప్పటికీ ఆయన బీఆర్ఎస్ మాజీ మంత్రికి అనుంగు అనుచరుడు. ఖమ్మానికి కల్వకుంట్ల కవిత వచ్చినప్పుడు హడావిడంతా ఆ కాంట్రాక్టర్దే. అన్నారం ర్యాంపు నుంచి ఆయన ఇసుకను తరలిస్తుండగా సమీపంలోని గ్రామస్తులు అడ్డుకున్నారు. 2 రోజులు ఇలాగే జరిగినా పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి ఆ లారీలకు లైన్ క్లియర్ చేశారు. విపక్ష పార్టీలో ఉన్న ఆ కాంట్రాక్టర్పై అధికారులు ఇంత ప్రేమెందుకు చూపిస్తున్నారో స్థానికులెవరికి అంతుపట్టడం లేదట. ఇసుక తరలిస్తోంది బీఆర్ఎస్ కాంట్రాక్టర్. అక్రమ దందాన్ని ప్రశ్నిస్తోంది కూడా బీఆర్ఎస్ నాయకుడే. ఈ విషయంలో అధికార పార్టీ నేతల మౌనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పోలీసులే దగ్గరుండి ఇసుక లారీలను ఎలా విడిపిస్తారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నిస్తున్నారు. అక్రమ రవాణాకు అధికారులు సహకరిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇసుక అక్రమ తరలింపుపై మణుగూరులో ఈ మధ్య రేగా ధర్నాకు కూడా దిగారు. తమ ప్రభుత్వం ఉండగా ఇసుక దందా నడిపిన కాంట్రాక్టర్ని బీఆర్ఎస్ నాయకుడే వ్యతిరేకిస్తుండడం విశేషం. అప్పట్లో ఓ సీఐ అరగంట పాటు ఇసుక లారీని నిలిపితే రాత్రికి రాత్రి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మాజీ మంత్రి అండతో ఆ కాంట్రాక్టర్ ఇప్పట్లో ఇసుక ర్యాంప్ పరిసరాల్లోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా లెక్క చేయలేదట. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కొందరికి. భద్రాచలం నియోజకవర్గంలోని చెర్ల మండలంలో వీరాపురం, మొగళ్లపల్లి ఇసుక ర్యాంపులను కూడా ఈ మధ్య అనుమతులు వచ్చాయి. సీతమ్మ బ్యారేజీ ఆనకట్ట సిల్ట్ తొలగించే పనిలో భాగంగా ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇచ్చారు. అయితే బ్యారేజీ పనులు నిలిచిపోయి దాదాపు ఏడాది దాటింది. బ్యారేజీ పనులే నిలిచిపోతే సిల్ట్ పేరుతో ఎలా అనుమతులు ఇచ్చారో ఎవరికీ అర్థం కాని విషయం. ఆ 2 ర్యాంపులు కాంట్రాక్టర్లకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నీ చక్కబెట్టిన వారే. కాంగ్రెస్ కండువాలు కప్పుకుని మళ్లీ ఇసుక ర్యాంపుల్లో వాలిపోయారని అధికార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడు ఇప్పుడు వాళ్ళకే ఇసుక ర్యాంపులు కట్టబెట్టి మానోట్లో మట్టి కొడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు రుసరుసలాడుతున్నారు.